జగిత్యాల పట్టణంలో రజక సంఘం స్థలంలో 2 కోట్ల TUFIDC నిధులతో ధోబీ ఘాట్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ నిర్వహించారు. మంత్రికి రజక సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రగతిలో భాగంగా డైరెక్టుగా నిధులను కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2 కోట్లతో జగిత్యాల పట్టణంలో రజకులకు ఆధునిక ధోబీ ఘాట్ నిర్మించుకోవడం వల్ల వారి అభ్యున్నతికి మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటూ మంచి ప్రగతి కనిపిస్తుందని తెలిపారు. నాయకులకు ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల దృష్టి ఉంటే ఎంత గొప్ప అభివృద్ధి సాధించవచ్చో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును చూస్తే అర్థమవుతుందని అన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తున్నామని, గతంలో పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతో సిబ్బంది జీతాలు పోగా మిగిలిన డబ్బులతో అభివృద్ధి జరిగేదన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి చేసే నాయకులకు ప్రజలు పట్టం కట్టాలని, అప్పుడే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్, జిల్లా గంధరాయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ అనిల్, ఈఈ సంపత్, డిఈ రాజేశ్వర్, రజక సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వాలే చూస్తున్నాం. నాకు తెలిసి ఇక్కడ కూడా మార్కెట్ 4-5 కోట్లతో బ్రహ్మాండమైన మార్కెట్ నిర్మాణం జరిగి ఉంటుంది. మార్కెట్ నిర్మాణాలు కావచ్చు, బస్టాండ్ల నిర్మాణాలు కావచ్చు, బస్ సెంటర్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, మంచినీటి వ్యవస్థను సరిగ్గా చేయడం. గతంలో మరి ప్రభుత్వాలు ఉండే వీటి మీద ఎందుకు దృష్టి పెట్టలే, ఎందుకు చేయలేదని అంటే అది ప్రశ్నార్థకమే. చెప్పుకోవడానికి బాగా గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఎవరు కూడా ఇటువంటి విషయాల పట్ల మరి ఆనాడున్న ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఈ ప్రాంతానికి మరి నాయకత్వం వహించినటువంటి వారు కావచ్చు, మరి ఏ విషయం పట్ల కూడా కనీసమైనటువంటి మరి ఆలోచన కూడా చేయలేదనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మనము ఇవాళ డ్రైనేజ్ కాలువలు కట్టుకున్నాడు, రోడ్ వైండింగ్ చేసుకున్నాడు, ఈ దోబిగాడు కట్టుకున్నాడు అనేటువంటి స్థితి ఉండకపోయేది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 50 సంవత్సరాలు ఏకంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పాలకులు వాస్తవంగా చెప్పాలంటే ఈ నిధులను ఎక్కడికి పోయినాయి, ఏమైనాయి, ఎందుకు చేయలేదు, ఎందుకు ఆలోచన రాలేదనేది మనం అనుకుంటే చాలా ఆశ్చర్యమే అనిపిస్తుంది. దేని మీద దృష్టి పెట్టినట్టు మరి వాళ్ళు వ్యవసాయ రంగం అడ్డదిడ్డం, ఎవరికి ఏది అందుబాటులో లేదు. పట్టణాలు చూస్తే గట్లా, గ్రామాలు చూస్తే తుమ్ముగొట్టుకపోయి ఉండే. పల్లె ప్రగతి వచ్చినాకనే కదా ఇలా పల్లెల యొక్క స్థితిగతులు మారి ఇలా అవార్డులు పొందుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మనం. మరి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక సందర్భం వచ్చినప్పుడు మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను మరి కాపాడుకోవడం అనేటువంటిది ప్రజల యొక్క బాధ్యత. ఈరోజు రజక సోదరులు కూడా మేము కోరేది ఒకటే, మీకోసం ఇప్పటికే ప్రభుత్వం మరి మీకు 250 యూనిట్స్ ఎవరైతే మరి ఇస్త్రీ చేసుకొని చిన్న చిన్న టెక్కీలు, టేలాలు పెట్టుకొని బ్రతుకుతున్నారో వాళ్లకు కరెంటు బిల్లులు భారమవుతున్నాయని చెప్పేసి 250 యూనిట్లు ఫ్రీ చేసినటువంటి ప్రభుత్వం. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు ఈసారి కొంతమందికి సరే అందరికీ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, చిన్న కులాలు ఏవైతే ఉన్నాయి, వృత్తిని నమ్ముకొని బతుకుతున్నటువంటి కొంతమంది వృత్తులే మొత్తమే పోయినాయి. అటువంటి వాళ్ళ మరి రజకులు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అవసరం వాళ్ళు, కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చిన్న వర్గాలను గుర్తించి వాళ్ళను కూడా ఆర్థికంగా బాగు చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో కొంతమందికి మేలు జరుగుతుంది, వాళ్ళు కూడా మనల్ని ఈ ఒక అడుగు పడ్డది, నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఏ స్కీమ్ అయినా కానీ ఒక్కసారే అందరికీ మరి సాటిస్ఫై చేసే విధంగా ఉన్నది. ప్రభుత్వానికి కూడా ఎన్నో రకాల మరి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒకరి వెనుక ఒకరికి న్యాయం చేయాలనేటువంటిది మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈరోజు మరి ఒక మంచి ధోబీ ఘాట్ను నిర్మాణం చేసుకుంటున్న సందర్భంగా
మా రజక సోదరులకు ప్రత్యేకంగా మీకు అభినందనలు. అదేవిధంగా మీకు మంచి దోపికాన్ని తీసుకొచ్చినటువంటి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సమయం వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు రజకుల కోసం 2 కోట్ల రూపాయలతో మరి మోడర్న్ ధోబీ ఘాట్ కూడా ఫౌండేషన్ చేసుకోవడం సంతోషం. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్పర్సన్ సోదరమణి దావా వసంత గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, పెద్దలు రాజేశం గౌడ్ గారు మాజీ మంత్రివర్గ, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ అలాగే అందరూ